లేడీస్ అండ్ జెంట్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. ఈ రోజు మీకోసం ఆల్ న్యూ 2024 యమహా R15 వర్షన్ 4 రివ్యూ అయితే తీసుకొచ్చేసాను. ఈ వర్షన్ 4 లో మనకి కొత్తగా చేంజెస్ ఏమయ్యాయి, కలర్ ఆప్షన్స్ ఏమున్నాయి, ప్రైస్ ఏముంది, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కలర్ గురించి మాట్లాడుకుంటే మనకి మెటాలిక్ రెడ్ కలర్ అన్నమాట. పాత మోడల్ తో కంపేర్ చేసుకుంటే ఈ కలర్ అనేది మనకి ఓవరాల్ గా చేంజ్ అయిపోయింది. అండ్ ఇక్కడ చూసుకున్న గ్రాఫిక్స్ కూడా ఓవరాల్ గా చేంజ్ అయింది. అండ్ మిగతా చేంజెస్ ఏమున్నాయి, బైక్ లో ఫీచర్స్ ఏమున్నాయి, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చెప్తాను. వీడియోని మాత్రం ఎండ్ వరకు అయితే చూడండి. కొత్తగా ఎవరైనా ఛానల్కి వచ్చి ఉంటే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ అనేది మన ఛానల్లో చాలా వస్తూ ఉంటుంది. మీకు ప్రైస్ గురించి మాట్లాడితే ప్రజెంట్ నేను షోరూమ్ ప్రైజెస్ అయితే చెప్తున్నాను. ఈ మోడల్ ఏదైతే ప్రైస్ ఉందో 1,83,000 నుంచి స్టార్ట్ అవుతుంది. లైక్ టాప్ మోడల్ వచ్చేసి 1,97,000 వరకు అయితే ఉంది. మీకు ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైస్ తెలుసుకోవాలనుకుంటే ఎవరైనా నియర్ బై ఆదిలాబాద్ ఉండే వాళ్ళు ఉంటే ఒకసారి షోరూమ్కి వచ్చి విజిట్ చేయండి. మీకు ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైసెస్ అయితే చెప్తారు. షోరూమ్ డీటెయిల్స్ మీకు కింద డిస్క్రిప్షన్ లో కూడా ప్రొవైడ్ చేస్తాను. సో లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ది వీడియో. రెడ్ కలర్ లో మనకి చేంజెస్ చూసుకుంటే ఈ గ్రాఫిక్స్ అండ్ కలర్ అయితే చేంజ్ అయింది. లైక్ ఓల్డర్ మోడల్ లో చూసుకుంటే మనకి లైక్ చెర్రీ రెడ్ కలర్ లాగా అయితే ఉండేది. ఇది కొద్దిగా రెడ్ కలర్ అనేది ఓవరాల్ గా డిఫరెంట్ అయితే ఉంది. సో ఈ కలర్ ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ అనేది చేయండి. అండ్ గ్రాఫిక్స్ చూసుకుంటే ఈ గ్రాఫిక్స్ అనేది మనకి ఓవరాల్ గా చేంజ్ అయింది. ఈ R15 అండ్ వర్షన్ 4 ఏదైతే ఉందో లిటిల్ బిట్ ఆరెంజ్ టైప్ అండ్ ఎల్లో టైప్ ఉంది కదా, ఈ గ్రాఫిక్స్ అనేది చేంజ్ అయింది. అండ్ ఫ్రంట్ లుక్ గురించి చూసుకుంటే ఫ్రంట్ అయితే లుక్ మనకి ఇలా ఉంటుంది. చాలా అగ్రెసివ్ అండ్ చాలా స్పోర్టీగా అయితే ఉంటుంది. ఫ్రంట్ లో చూసుకుంటే మనకి ప్లెయిన్ వైజర్ అయితే ఉంది. ఇది ఓవరాల్ గా మనకి ఏరోడైనమిక్ డిజైన్ అన్నమాట. మీరు టాప్ స్పీడ్స్ అచీవ్ చేయాలంటే ఏరోడైనమిక్ డిజైన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ బైక్ లో ఏరోడైనమిక్ డిజైన్ వల్లనే టాప్ స్పీడ్స్ అనేది చాలా ఎక్కువ వెళ్తుంది. అండ్ ఇంకో రీజన్ వచ్చేసి మనకు VVI టెక్నాలజీ. ఫ్రంట్ హెడ్ లైట్ చూసుకుంటే దీంట్లో మనకి బై ఫంక్షనల్ ప్రొజెక్టర్ లైట్ అయితే ఉంది. ఇది దీన్ని క్లాస్ D అంటున్నారు. MT15 లో కూడా సేమ్ మనకి ప్రొజెక్టర్ ఉంటుంది, కానీ అది డిఫరెంట్, ఇది డిఫరెంట్. దీని ఏమంటే క్లాస్ D అని చెప్తున్నారు. విజిబిలిటీ అనేది MT15 కన్నా కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది. ఈ DRLs ఏవైతే ఉన్నాయో ఈ DRLs వల్ల సైడ్ లుక్ కానీ ఫ్రంట్ లుక్ కానీ చాలా అగ్రెసివ్గా అనిపిస్తుంది. సో అది మనకు వర్షన్ 3 లో ఈ DRLs ఉండేది కాదు. సో ఈ DRLs వల్ల ఈ లుక్ అనేది చాలా ఎన్హాన్స్ అవుతుంది. అండ్ కమింగ్ టు ఫ్రంట్ సస్పెన్షన్ గురించి మాట్లాడే ముందు సైడ్ ఏరోడైనమిక్ డిజైన్ చూసుకుంటే ఒకసారి ఎంత బ్యూటిఫుల్ ఉందో. అండ్ ఇండికేటర్స్ చూసుకుంటే దీంట్లో బల్బ్ టైప్ ఇండికేటర్స్ వస్తున్నాయి. లైక్ R15M లో చూసుకుంటే మనకి LED ఇండికేటర్స్ వస్తాయి, దీంట్లో బల్బ్ టైప్ వస్తుంది. అసలు దీంట్లో కూడా మనకు LED ఇండికేటర్స్ ఇవ్వాల్సింది, కానీ మీరు ఫిక్స్ చేసుకోవచ్చు షోరూమ్ నుంచే కావాలంటే ఎక్స్ట్రా అడిషనల్గా అమౌంట్ ఇచ్చి. సస్పెన్షన్ చూసుకుంటే దీంట్లో ఫ్రంట్ 37mm మనకు USD ఫోర్క్స్ అనేది ప్రొవైడ్ చేశారు. లాస్ట్ ఇయర్ మోడల్లో ఏంటంటే గోల్డెన్ USD ఫోర్క్స్ ఉండేది, ప్రజెంట్ ఇప్పుడు టోటల్ గా బ్లాక్ డౌట్ అయితే చేశారు. సో ఈ బండ్లో అయినా మనకి గోల్డెన్ USD ఫోర్క్స్ ఇచ్చుంటే లుక్ అనేది ఇంకా ఎన్హాన్స్ అయ్యేది. ఈ సస్పెన్షన్ మనకు ఎలా వర్క్ చేస్తుందంటే లైక్ మీరు హైవే పైన క్రూజ్ చేస్తున్నప్పుడు మంచి స్టెబిలిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. మీరు అప్పుడప్పుడు ట్రాక్ డేస్ లో నడిపినా కానీ సస్పెన్షన్ అనేది చాలా బాగా వర్క్ చేస్తుంది. కానీ సిటీ రోడ్స్ లో ఏంటంటే కొద్దిగా డిఫికల్ట్, ఎందుకంటే మీకు సస్పెన్షన్ ట్రావెల్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో హెవీ స్పీడ్ బ్రేకర్స్ పై నుంచి డైరెక్ట్ ఎక్కిస్తే కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. ఈ పైన ఫేరింగ్ ఏదైతే ఉందో కింద తగిలే ఛాన్స్ అయితే ఉంటుంది. సో సిటీలో నడుపుతున్నప్పుడు కొద్దిగా కేర్ఫుల్గా నడపండి. అండ్ కమింగ్ టు బ్రేకింగ్ వచ్చేసి ఫ్రంట్ మనకి 282mm డిస్క్ బ్రేక్ అయితే ఉంది విత్ బైబ్రీ డ్యూయల్ పిస్టన్ క్యాలిపర్స్. సో డ్యూయల్ ఛానల్ ABS వస్తుంది అండ్ ట్రాక్షన్ కంట్రోల్ వస్తుంది. ఫ్రంట్ టైర్ ప్రొఫైల్ చూసుకుంటే మనకు 100 సెక్షన్ టైర్ అయితే ఉంది. ఇది నాన్ రేడియల్ టైర్, రియర్ మనకి రేడియల్ వస్తుంది, ఫ్రంట్ నాన్ రేడియల్ వస్తుంది. ఇక్కడ మీకు టైర్ ప్రొఫైల్ చూపిస్తాను. లైక్ ఇక్కడ 100 సెక్షన్ 80 17 ఇంచ్ వీల్స్ ఇవి. సో మనకు బ్లాక్ వీల్స్ ఉన్నాయి. అండ్ కమింగ్ టు ఇంజన్ చూసుకుంటే దీంట్లో 155cc ఇంజన్ అయితే ఉంటుంది. లైక్ LC4V ఇంజన్ అంటే లిక్విడ్ కూల్డ్ 4 వాల్వ్ ఇంజన్ అన్నమాట ఇది. అండ్ పవర్ ఫిగర్ చూసుకుంటే 18.4 PS ఆఫ్ పవర్ అండ్ 14.2 Nm ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. పవర్ అండ్ టార్క్ ఫిగర్స్ అయితే 155cc సెగ్మెంట్ కి చాలా ఎక్కువ అని చెప్తాను. అండ్ దీంట్లో వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఈ బైక్ అంతా స్పీడ్ వెళ్ళడానికి ఏంటంటే VVI టెక్నాలజీ, వేరియబుల్ వాల్వ్ యాక్టివేషన్ అన్నమాట. అండ్ దీనివల్ల ఏమవుతుందంటే 2 క్యామ్స్ అనేది ఉంటాయి దీంట్లో ఇంజన్లో. ఏదైతే మనకి లో ఎండ్ నుంచి మిడ్ ఎండ్ పవర్ అయితే ఉంటుందో, సో మిడ్ ఎండ్ పవర్ నుంచి మళ్ళీ ఐఎన్ పవర్కి ఇంత పవర్ రావడానికి VVI టెక్నాలజీ అనేది యాక్టివేట్ అవుతుంది. అది ఎప్పుడు అని అంటే ఆఫ్టర్ 7500 RPM. ఎప్పుడైతే 7500 RPM కిక్ ఇన్ అవుతుందో ఇంకో క్యామ్ అనేది ఓపెన్ అవుతుంది. సో దానివల్ల లో ఎండ్ నుంచి పవర్ ఏదైతే వస్తుందో టాప్ ఎండ్లో కూడా సేమ్ పవర్ అయితే వస్తుంది. ఎక్కడ మనకి పవర్లో ల్యాగ్ అనేది ఉండదు. అండ్ ఇది లిక్విడ్ కూలింగ్తో వస్తుందని చెప్పాను కదా, ఇక్కడ మన కూలెంట్ అనేది ఇట్ సైడ్ ఉంటుంది. లెట్ మీ షో యూ రైట్. చూసుకుంటే మనకి కూలెంట్ అనేది ఇక్కడ ఉంటుంది కింద. సో మీరు ఎక్స్ట్రా యాక్సెసరీస్ కింద బ్యాస్ ప్లేట్ కానీ ఇంజన్ ప్లేట్ కానీ తీసుకోవాలి, ఎందుకంటే సడన్ గా ఎప్పుడన్నా హెవీ స్పీడ్ బ్రేకర్స్ దగ్గర కానీ ఆఫ్ రోడింగ్ సిచ్యువేషన్స్ లో కింద కూలెంట్ కి తాకే ఛాన్స్ ఉంటుంది.
మీకు షోరూమ్ లో యాక్సెసరీస్ కూడా ఉంటాయి, అది మీరు ఫిక్స్ చేయించుకోవచ్చు, ప్రాబ్లం అయితే కాదు. సెక్షన్ చూసుకుంటే మనకి ఇక్కడ ఏదైతే ఫుట్ రెస్ట్ ఉందో మనకి ఫోల్డబుల్ ఉంది, అల్యూమినియం ఫుట్ రెస్ట్ అయితే ఉంది. క్వాలిటీ పరంగా మనకి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. సో ఇక్కడ కూడా అల్యూమినియం ఫుట్ పెగ్స్ అయితే ఉన్నాయి. అండ్ పాత మోడల్ తో కంపేర్ చేసుకుంటే ఇది ఏదైతే ఉందో మనకి ఫుట్ రెస్ట్ కి అటాచ్ చేసింది, ఇదైతే చేంజ్ చేశారు. అండ్ ఇక్కడ కూడా మనకి ఇది కూడా టోటల్ గా అల్యూమినియం వస్తుంది. ఈ మోనోక్రాస్ సస్పెన్షన్ అయితే ఉంది. ఈ సస్పెన్షన్ అనేది మనం అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఏదైతే మనకు ఫేరింగ్ లో ఈ గ్యాప్ కనిపిస్తుంది కదా, ఎయిర్ అనేది డిఫ్లెక్ట్ చేయడానికి. సో ఫ్రంట్ నుంచి ఏదైతే మనకు ఎయిర్ వస్తుందో ఆ ఎయిర్ అనేది ఓవరాల్ అటు నుంచి డిఫ్లెక్ట్ అయిపోతుంది. ఒక రైడర్ మనం కూర్చొని నడుపుతున్నప్పుడు అసలు రైడర్ కాళ్ళకి అనేది ఎయిర్ అనేది తగ్గలేదు, అసలు టోటల్ గా డిఫ్లెక్ట్ అయిపోతుంది. చూడొచ్చు మీకు అసలు ఎంత గ్యాప్ ఉందో. సో మీరు ఈజీగా టక్కినై కూర్చుంటారు ఇక్కడ. సో టక్కినై కూర్చున్నా కానీ ఎయిర్ అనేది ఇటు నుంచి డిఫ్లెక్ట్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూసుకోవచ్చు రియల్ కౌల్లో కూడా మనకు ఇదైతే కనిపిస్తుందో ఇక్కడ నుంచి కూడా మనకు ఎయిర్ అనేది డిఫ్లెక్ట్ అవుతుంది. హై స్పీడ్స్ లో నడుపుతున్నప్పుడు ఇది చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఓవరాల్ గా ఫ్రంట్ లుక్ అండ్ సైడ్ లుక్ అయితే ఇలా ఉంది మనకి. అండ్ దీంట్లో ట్రాన్స్మిషన్ చూసుకుంటే 6 స్పీడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అయితే ఉంది. అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్. సో అసిస్ట్ అయింది, స్లిప్పర్ అయింది చెప్తాను మీకు. దీనిలో క్విక్ షిఫ్టర్ లేదు. మీరు రెడ్ కలర్ చూస్తున్నారో దీనిలో క్విక్ షిఫ్టర్ అనేది లేదు. అండ్ డార్క్ నైట్ కలర్ లో క్విక్ షిఫ్టర్ లేదు. యాజ్ యాక్సరీగా మీరు ఫిక్స్ చేయించుకోవచ్చు. లైక్ అరౌండ్ 6,000 to 7,000 అయితే కాస్ట్ ఉంటుంది. ఒకసారి ఎగ్జాక్ట్ ప్రైస్ కోసం మీరు షోరూమ్ కి విజిట్ చేయొచ్చు. అండ్ దీంట్లో సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ సెన్సర్ ఉంది. అంటే మీ బైక్ గేర్ లో ఉంటే ఇంజన్ అనేది స్టార్ట్ అయితే అవ్వదు. అండ్ మనం దీంట్లో గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే 170 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంది. మన ఇండియన్ రోడ్స్ కి 160 ఇనఫ్, కానీ 10 mm ఎక్కువ ఉంది కాబట్టి ప్రాబ్లం అయితే లేదు. ఇక్కడ క్విక్ షిఫ్టర్ ఉందా లేదా అని చెప్పి మనం ఎలా తెలుసుకోవాలంటే, ఏదైతే గేర్ మాడ్యూల్ ఉందో, సో ఇది కనిపిస్తుంది కదా మీకు, ఇక్కడ ఒక మాడ్యూల్ అనేది ఫిక్స్ చేసి ఉంటుంది బ్లాక్ కలర్ మాడ్యూల్ అనేది ఫిక్స్ చేసి ఉంటే దీనిలో క్విక్ షిఫ్టర్ ఉన్నట్టు. ఎప్పుడైతే మనం హై స్పీడ్స్ లో ఉన్నప్పుడు క్లచ్ లేకుండా గేర్ అనేది అప్ చేయడానికి ఛాన్స్ ఇస్తుంది. సో అదే క్విక్ షిఫ్టర్. అండ్ స్లిప్పర్ క్లచ్ గురించి చెప్తాను మీకు. అసిస్ట్ అంటే ఏంటంటే మనకి క్లచ్ అనేది లైట్ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ స్లిప్పర్ క్లచ్ ఏంటంటే మనం హై స్పీడ్స్ లో ఉన్నప్పుడు సడన్ గా గేర్స్ అనేది డౌన్ చేస్తే రియర్ వీల్ అనేది లాక్ అవ్వకుండా ఉంటుంది. సో అదే అన్న స్లిప్పర్ క్లచ్. అండ్ కమింగ్ టు హ్యాండిల్ బార్ కన్సోల్. సో ఓవరాల్ గా మనకు హ్యాండిల్ బార్ అయితే ఇలా ఉంటుంది. పాత మోడల్ తో కంపేర్ చేసుకుంటే హ్యాండిల్ బార్ అనేది లిటిల్ బిట్ మనకి రేజ్ అయితే చేశారు. సో ఇక్కడ మీకు క్లియర్ గా కనిపిస్తుండొచ్చు. అండ్ ఒకసారి మీకు ఇగ్నిషన్ ఆన్ చేసి చూపిస్తాను. సో స్వైప్ అప్ అయితే ఇలా వస్తుంది. అండ్ ఇక్కడ హ్యాండిల్ బార్ పైన స్విచెస్ చూసుకుంటే మనకు హై బీమ్, లో బీమ్, దీంట్లో ఇండికేటర్ గా పాస్ స్విచ్ ఉంది. అండ్ ఇండికేటర్స్ లైట్స్ అండ్ హారన్ ఉంది. అండ్ ఇక్కడ రైట్ సైడ్ లో చూసుకుంటే ఇంజన్ కిల్ స్విచ్, ఇండికేటర్ గా పవర్ స్టార్ట్ కూడా దీంట్లోనే ఉంది. అండ్ ఇక్కడ మనకి అజార్డ్ అన్నమాట, ఇది అజార్డ్ లైట్ ఆప్షన్. ఇది ఒకసారి మీకు చూపిస్తాను. సో చూసుకోవచ్చు 4 ఇండికేటర్స్ అనేది బ్లింక్ అవుతుంది. సో ఇది అజార్డ్ లైట్స్. అండ్ అజార్డ్ అయితే ఆఫ్ చేద్దాం. ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ ఒక చిన్న బటన్ కనిపిస్తుంది. సో దీంట్లో ఏంటంటే ట్రిప్ అని ఉంది, ఇన్ఫో అని ఉంది. దీంతో మనం ఈ డిస్ప్లే అనేది టాగుల్ చేయొచ్చు. దీంట్లో ఏంటంటే మనకు ఎల్సిడి డిస్ప్లే ఉంటుంది. అదే R15M తీసుకుంటే దానిలో మీకు టోటల్గా TFT డిస్ప్లేతో వస్తుంది. దీంట్లో మనకి మోడ్స్ కూడా ఉన్నాయి, లైక్ స్ట్రీట్ ఉంది అండ్ ట్రాక్ అయితే ఉంది. మీకు చూపిస్తాను. ఇక్కడ చూసుకుంటే గేర్ పొజిషన్ ఇండికేటర్ అయితే ఉంది. అండ్ ఇక్కడ రెవ్ మీటర్, ఇక్కడ టైం ఉంది. ఇక్కడ ప్రజెంట్ స్ట్రీట్ మోడ్ లో ఉంటే డిస్ప్లే ఇలా ఉంటుంది. స్ట్రీట్ మోడ్ లో మనకి వేరే చేంజెస్ ఏం లేదు, జస్ట్ డిస్ప్లే అనేది చేంజ్ అవుతుంది. అండ్ ఇక్కడ ఫ్యూల్, అండ్ ఇక్కడ స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్ F1 ఉంది కదా. అండ్ ఇక్కడ ఈ ట్రిప్ బటన్ ని ఇటు సైడ్ అంటే మనకి ఇన్ఫర్మేషన్ చేంజ్ అవుతుంది. చూపిస్తాను. లైక్ ఓడో, ట్రిప్ 1, ట్రిప్ 2, ట్రిప్ F అండ్ ఓడో. సో ఇవే ఉన్నాయి దీంట్లో. అండ్ అదే మనం ఇక్కడ ఇన్ఫో బటన్ పైన క్లిక్ చేస్తూ ఉంటే ఇన్ఫర్మేషన్ ఇంకా చేంజ్ అవుతుంది. సో యావరేజ్ ఫ్యూల్ ఉంది. ట్రాక్షన్ కంట్రోల్ ఉందని చెప్పాను కదా, ట్రాక్షన్ కంట్రోల్ ఇక్కడ నుంచి ఆఫ్ చేయొచ్చు, ఆన్ చేయొచ్చు. సో ప్రజెంట్ ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ ఉంది. ఇప్పుడు చూపిస్తాను మీకు ట్రాక్షన్ కంట్రోల్ ఎలా ఆఫ్ చేయాలో. ఇదే బటన్ మనం లాంగ్ ప్రెస్ చేస్తూ ఉంటే సో ఇక్కడ చూసుకోవచ్చు ట్రాక్షన్ అనేది ఆఫ్ అయిపోయింది. మళ్ళీ ఆన్ చేయాలంటే సేమ్ ఇన్ఫో బటన్ ని లాంగ్ ప్రెస్ చేయాలి. సో చూసుకుంటే ఆన్ అయిపోయింది. సో ఇది ట్రాక్షన్ కంట్రోల్. అండ్ బ్యాటరీ వోల్టేజ్ ఉంది. అండ్ కూలెంట్ టెంపరేచర్ అయితే చూపిస్తుంది. అండ్ ఇది ట్రాక్ ఉంది కదా, మీకు స్ట్రీట్లో ట్రాక్లో ఏం చేంజెస్ ఉందో చూడండి. ఇప్పుడు ట్రాక్లో ఏంటంటే 6000 RPM నుంచి రేవ్ బ్యాండ్ అనేది స్టార్ట్ అవుతుంది. దాంట్లో మనకు 0 నుంచి చూపిస్తుంది. దీంట్లో ఏంటంటే 6000 RPM నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ ట్రాక్ అని చెప్పి చూపిస్తుంది. ఓవరాల్గా డిస్ప్లే అయితే చేంజ్ అయింది. దీంట్లో ల్యాప్ టైమర్ కానీ, లేటెస్ట్ ల్యాప్ టైమర్ కానీ, సో ఎంత ఫాస్ట్గా మీరు ట్రాక్ పైన ల్యాప్ టైమర్ అని యూజ్ చేస్తారో అది చూపిస్తుంది, ఎంత ఫాస్ట్గా వెళ్ళారని చెప్పేసి. అండ్ మిగతా మోడ్ చూసుకుంటే
సో దీంట్లో ఫాస్టెస్ట్ అని చెప్పింది, లేటెస్ట్ అని ఉంది. అండ్ దీన్ని లాంగ్ ప్రెస్ చేస్తే కనుక సో నార్మల్గా స్ట్రీట్ మోడ్లోకి వస్తుంది. దీంట్లో ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకు ఏబిఎస్ లైట్ ఉంది అండ్ షిఫ్ట్ లైట్ అయితే ఇక్కడ వస్తుంది. అండ్ ఎమా బ్రాండ్ విత్ లోగో వస్తుంది, న్యూట్రల్ లైట్. కానీ ఇక్కడ చూసుకుంటే మనకి కాల్ అలర్ట్స్, ఎస్ఎంఎస్ అలర్ట్స్ వచ్చినప్పుడు లైట్ అనేది బ్లింక్ అవుతుంది. మీకు ఒకసారి ఇగ్నిషన్ ఆన్ చేసి ఆఫ్ చేస్తాను. సో ఇక్కడ చూసుకోవచ్చు కాల్ ఎస్ఎంఎస్ అనేది చూపిస్తుంది కదా, సో ఇది. అండ్ ఇక్కడ ట్రాక్షన్ లైట్ అయితే చూపిస్తుంది. సో ఇది చెప్పాలంటే టోటల్గా డిస్ప్లే గురించి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు యమహా వై కనెక్ట్ అని చెప్పి బ్రాండ్ చూపిస్తుంది కదా. సో మీరు యమహా వై కనెక్ట్ అని చెప్పి యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీ డిస్ప్లేని మొబైల్లో కూడా చూసుకోవచ్చు, ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో మొబైల్ కనెక్ట్లో చూసుకోవచ్చు మీరు. అండ్ ఫ్యూల్ ట్యాంక్ చూసుకుంటే 11 లీటర్స్ ఆఫ్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ ఉంది. ఇక్కడ మనకి 3D యమహా బ్రాండింగ్తో ఇచ్చారు. ఫిట్ అండ్ ఫినిష్ అయితే చాలా బాగుంది. టోటల్గా మనకు ఏరోడైనమిక్ డిజైన్. సో మీరు రియర్ ప్రొఫైల్ నుంచి చూసుకోవచ్చు బైక్ అనేది ఎంత అగ్రెసివ్ ఉందో. సో ఇది రియర్ నుంచి చూస్తే ఒక మినీ సూపర్ బైక్ ఫీల్ అయితే వస్తుంది ఈ బైక్ చూస్తూ ఉంటే. సో ట్యాంక్ గురించి మాట్లాడితే 11 లీటర్స్ ఆఫ్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ ఉంది విత్ E20 ఫ్లెక్స్ ఫ్యూల్ సపోర్ట్తో వస్తుంది మనకు. అండ్ మైలేజ్ గురించి మాట్లాడితే అరౌండ్ 45+ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీరు బాగా నడుపుకుంటే 50+ కూడా వస్తుంది. మైలేజ్ అనేది టోటల్గా మీ రైడింగ్ స్కిల్స్ పైన డిపెండ్ అవుతుంది. సీట్ హైట్ గురించి మాట్లాడితే 815 mm సీట్ హైట్ ఉంది. మీ హైట్ అరౌండ్ 5'3", 5'4" ఉన్న వాళ్ళు కూడా ఈజీగా మేనేజ్ చేయొచ్చు, ప్రాబ్లం అయితే లేదు. సీట్స్ క్వశ్చనింగ్ గురించి మాట్లాడితే సీట్స్ అంతగా సాఫ్ట్ అయితే ఉండవు. దీంట్లో పిలియన్ కంఫర్ట్ అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయకండి, ఎందుకంటే పిలియన్ కోసం అయితే కాదు ఇది. అండ్ రియర్ మనకి బ్యాలెన్స్ పైన కూడా వివి అని చెప్పింది. సో ఈ బ్రాండింగ్ అనేది చాలా బాగా ఇచ్చారు. అండ్ టైర్ గురించి మాట్లాడితే దీంట్లో 140 సెక్షన్ ఆఫ్ టైర్ అయితే ఉంది. రేడియల్ టైర్, ఇది నాన్ రేటెడ్ టైర్ కాదు. అండ్ విత్ అల్యూమినియం స్వింగ్ ఆర్మ్ వస్తుంది ఇది. సో ఇది అల్యూమినియం స్వింగ్ ఆర్మ్, టోటల్గా బ్లాక్ అవుట్ అయితే ఉంది. సో అల్యూమినియం స్వింగ్ ఆర్మ్ ఉండడం వల్ల ఏమంటే మనకు హై స్పీడ్స్లో బెటర్ హ్యాండ్లింగ్ అనేది వస్తుంది. ఇది ఒక మంచి విషయం అని చెప్పాలి. అండ్ ఈ బైక్ ఒక ఓవరాల్ వెయిట్ గురించి మాట్లాడితే 141 kgs ఆఫ్ వెయిట్ అయితే ఉంది. అండ్ కీ కూడా చూపిస్తాను మీకు. లైక్ కీ చూసుకుంటే మనకు కీ చూడడానికి అయితే ఇలా ఉంది. సో విత్ యమా లోగో అయితే వస్తుంది. ఇది కీ గురించి. చైన్ గురించి మాట్లాడితే దీనిలో టోటల్గా మనకి ఓపెన్ చైన్ వస్తుంది. లైక్ ఎవ్రీ 500 to 1000 kilometers చైన్ క్లీనింగ్ అండ్ లూపింగ్ అయితే కంపల్సరీ. చైన్ లైఫ్ ఎక్కువ రావాలంటే మెయింటెనెన్స్ అనేది కంపల్సరీ చేయాలి. అండ్ దీంట్లో ఏంటంటే సెంటర్ స్టాండ్ అనేది ఉండదు ఈ బైక్లో. లైక్ మీరు పాడాక్ స్టాండ్ అయితే తీసుకోవాలి, అడిషనల్గా దాన్ని ఖర్చు పెట్టి తీసుకోవాలి చైన్ క్లీనింగ్ లూపింగ్ చేయాలనుకుంటే. ఇక్కడ మనకు శారీ గార్డ్ అయితే మిస్ చేయలేదు, శారీ గార్డ్ ఇచ్చారు. అండ్ ఇది ఫుట్ రెస్ట్ ఇలా ఉంది. మనకు క్వాలిటీ అయితే టాప్ నాచ్ ఉంది, క్వాలిటీ పరంగా ఎటువంటి కాంప్రమైజ్ లేదు. అండ్ రియర్ లుక్ చూడడానికి మీకు రియర్ ఒకసారి టైల్ లైట్ చూపిస్తాను. టైల్ లైట్ కూడా మనకి ఓవరాల్గా ఎల్ఈడి టైల్ లైట్ వస్తుంది. లైక్ మీరు టైల్ లైట్ చూసుకోవచ్చు. సో ఓవరాల్గా మనకు ఎల్ఈడి టైల్ లైట్. సో రియర్ నుంచి కూడా లుక్ చాలా బాగుంది. అండ్ ఇండికేటర్స్ అయితే హాలోజన్ ఇండికేటర్స్ ఉన్నాయి. సో రియర్ లుక్ చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి మడగర్ అనేది ఉంది. సో ఇది మడగర్. సో లిటిల్ బిట్ ఆఫ్ ప్రొటెక్షన్ ఇస్తుంది, మరి మట్టి నుంచి అంత ప్రొటెక్షన్ అయితే ఇవ్వదు. రియర్ టైర్ గురించి మాట్లాడితే దీనిలో 140 సెక్షన్ ఆఫ్ రేడియల్ టైర్ ఉంది. రేడియల్ టైర్ ఉండడం వల్ల ప్లస్ పాయింట్ ఏంటంటే వెట్ సర్ఫేస్లో కానీ కార్నర్స్లో కానీ మంచి స్టెబిలిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది మెయిన్గా. అండ్ దీనిలో ట్రాక్షన్ కంట్రోల్ ఉంది. ట్రాక్షన్ కంట్రోల్ ఏంటంటే ఎక్సెస్ వీల్ స్పిన్ అనేది అవ్వకుండా చూస్తుంది. లైక్ లూజ్ గ్రావెల్ రోడ్స్లో కానీ వెట్ స్పేసెస్లో కానీ మనకు ట్రాక్షన్ అనేది లూజ్ అవ్వకుండా చూస్తుంది. ఎక్సెస్ వీల్ స్పిన్ అనేది అవ్వదు బేసికల్గా. అండ్ రియర్ డిస్క్ గురించి మాట్లాడితే రియర్ 220 mm ఆఫ్ డిస్క్ ఉంది విత్ ఏబిఎస్ అండ్ ట్రాక్షన్ కంట్రోల్ అయితే ఉంది. అండ్ ఇది సైలెన్సర్ చూడడానికి ఇలా ఉంది. అండ్ ఒకసారి ఎగ్జాస్ట్ నోట్ కూడా వినిపిస్తాను మీకు. లెట్ మీ టర్న్ ఇట్ ఆన్. సో ఇది ఈ బైక్ ఒక ఎగ్జాస్ట్ నోట్. లెట్ మీ టర్న్ ఇట్ ఆఫ్. ఒకసారి ఇప్పుడు 360 వ్యూ అనేది చూపిస్తాను మీకు, చూడడానికి ఎలా అనిపిస్తుందో బైక్. ఫైనల్గా ఇది 2024 R15 వర్షన్ 4 ఒక డీటెయిల్డ్ రివ్యూ. దీంట్లో ఉన్న ఫీచర్స్, అప్డేట్స్ అన్ని మీకు ఈ వీడియోలో చెప్పాను అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే అడగండి, నేను కింద మీకు రిప్లై అయితే ఇస్తాను. ఫైనల్గా ఈ బండి ఎవరు కొనాలి? లైక్ ఎవరైనా ఒక సూపర్ బైక్ అఫోర్డ్ చేయని వాళ్ళు ఉంటారు కదా, ఒక బడ్జెట్ సెగ్మెంట్లో ఒక మినీ సూపర్ బైక్ అనుకోవచ్చు ఈ బైక్ని అయితే. దీంట్లో లైక్ మనకి ట్రాక్షన్ కంట్రోల్ ఉంది, వివిఐ టెక్నాలజీ ఉంది. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్లో ఈ బైక్ చూడడానికి చాలా అగ్రెసివ్గా అనిపిస్తుంది.
అండ్ ఈ ఫేరింగ్ కూడా చూడడానికి ఈ బైక్ అయితే అస్సలు మనకు ఒక 150cc బైక్ లాగా అస్సలు కనిపించదు. ఎవరైనా ఒక మినీ సూపర్ బైక్ ఓన్ చేసుకోవాలనుకుంటే R15 అనేది ఒక బెస్ట్ ఆప్షన్. మీకు 150cc సెగ్మెంట్ లో ఒక బండి 150cc ఇంజన్ అనేది మనకు ఆల్మోస్ట్ ఒక 150 స్పీడ్ టాప్ అచీవ్ చేస్తుందంటే బికాస్ ఆఫ్ VVA టెక్నాలజీ. అండ్ ఈ బైక్ ఒక స్పోర్టీ లుక్స్, ఎవరికైతే అగ్రెసివ్ రైడింగ్ పొజిషన్ అంటే చాలా ఇష్టమో వాళ్ళైతే ఈ బైక్ అయితే కన్సిడర్ చేయొచ్చు. అండ్ మంచి మైలేజ్ కూడా వస్తుంది. ఇంత సీసీ ఉన్నప్పటికి కూడా మనకి ఇంత మంచి లుక్స్ తో పాటు మైలేజ్ కూడా చాలా మంచిగా వస్తుంది. లైక్ మీరు ఎక్స్పెక్ట్ 45 నుంచి 50 వరకు అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. సో ఎవరైనా ఒక మంచి స్పోర్టీ లుక్స్ వెహికల్ కోసం చూస్తా ఉంటే R15 అనేది చాలా బెస్ట్ ఆప్షన్. ఇప్పటికీ కాదు ఎప్పటికి కూడా R15 అనేది చాలా బెస్ట్ ఆప్షన్ అవుతుంది. సో ఇది ఇవాళ వీడియోలో. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్, సైనింగ్ ఆఫ్ యువర్ మోటోబాయ్ వీకెండ్.